రాష్ట్ర విభజన వ్యవహారంలో అడుగడుగునా చోటు చేసుకున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరారు. ఎవరికీ ఆమోదయోగ్యం కాని తెలంగాణ బిల్లు ఎందుకని ప్రశ్నించారు. విభజన ప్రక్రియ జటిలం కావడానికి సోనియానే కారణమని ధ్వజమెత్తారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి సోనియా కంకణం కట్టుకున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేసిన వారిలో ఆమె మొదటి ముద్దాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్, తెరాస, వైకాపా కలిసి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాయని ధ్వజమెప్పారు. బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు సంబంధించి దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. ముసాయిదా బిల్లులో ఇరు ప్రాంతాల్లో ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేకపోయిందని, ఎవరికి ఆమోదయోగ్యం కాని బిల్లు ఎందుకని ప్రశ్నించినట్టు చంద్రబాబు తెలిపారు. ఇది జరగడానికి మొదటి ముద్దాయి సోనియా గాంధీ. ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కక్కుర్తి రాజకీయాలు చేసి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వచ్చింది. పచ్చంగా ఉండే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ 5-6 సంవత్సరాలుగా. నేను అందుకని అడుగుతాను, సమస్య పరిష్కారం చేసే విధానం వేరే, అదే మరి సమస్య సృష్టించే విధానం వేరే. మీరు సమస్యలు సృష్టిస్తూ పోతున్నారు. శాసనసభ తీర్మానం లేకుండా ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్రం ఏర్పాటు చేయలేదని, 3వ అధికరణాన్ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుందని చంద్రబాబు విమర్శించారు. అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని, తెలుగు గడ్డపై ఢిల్లీ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏదైతే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఇవన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ కి ఇస్తే మిస్యూజ్ చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వం రాసినటువంటి రాజ్యాంగంలో నిపుణులందరూ అది రాసినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏది పంపిస్తే దాన్ని యాక్ట్ చేయడం కాదు, మీ అధికారాన్ని మీరు ఉపయోగించాలి, మీ విజ్డమ్ మీరు ఉపయోగించాలి. ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఈ రాజ్యాంగ పరిమితుల్ని ఏ విధంగా కాపాడాలి, రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి అనే విషయం పైన మీరు ఆలోచించాలి తప్ప వాళ్ళు చెప్పింది మీరు చేయాల్సిన అవసరం లేదనేది నేను వారికి చెప్పాను. చేయమని కూడా డిమాండ్ చేశాను. ఓట్లు, సీట్ల కోసం వైకాపా, తెరాస కాంగ్రెస్ తో కుమ్మక్కాయని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఏంటి, ఆయనకు 3-4 జిల్లాల్లో రెచ్చగొడితే, ప్రజలు రెచ్చగొడితే ఓట్లు వస్తాయని ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటి, ఆయన కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లలో ఉన్నాడు. ఎంత తొందరగా విభజన అయిపోతే ఆ 4 సీట్లు వస్తాయని ఆయన ఆలోచన. వీళ్ళిద్దరూ కలిసి సోనియా గాంధీతో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకున్నారు. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు, సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన లేదు, సమస్యలు సృష్టించాలని ఆలోచన చేస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆర్టికల్ 3 ఉంది మీరు ఉపయోగించుకోమన్నారు. ఈ సమస్య ఎవరితో ప్రారంభమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్తోనే ప్రారంభమైంది. దేశంలో, రాష్ట్రంలో ప్రజల కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే మూల కారణమన్న చంద్రబాబు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.